నెలల తరబడి ఎలాంటి స్పందన లేదు. ఫిర్యాదులు నమోదాయి. బాధితులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో అర్ధరాత్రి వచ్చిన కొన్ని ఈమెయిల్స్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. యూకే వీసా వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబ్ జంట నందస్వరం నుంచి వచ్చినట్టు చెప్తున్న ఈమెయిల్స్ వెనుక అసలు ఉద్దేశం ఏంటి? బాధితులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు తెలుసుకుందాం. యూట్యూబ్ లో ట్రావెల్ మరియు లైఫ్ స్టైల్ కంటెంట్ తో గుర్తింపు పొందిన నందన, మధుకరి దంపతులు ఇటీవల యూకే వీసా మరియు ఉద్యోగాల వ్యవహారానికి సంబంధించి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పలువురు బాధితులు తమ నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదులు చేశారు. అయితే ఫిర్యాదులు నమోదైన తర్వాత చాలా నెలల పాటు ఎలాంటి స్పందన రాలేదని బాధితులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చిన కొన్ని ఈమెయిల్స్ ఈ కేసును మరోసారి వార్తల్లోకి తెచ్చాయి. అయితే ఈ ఈమెయిల్స్ లో ఏముంది? అక్కడే అసలు కథ మొదలవుతుంది. అర్ధరాత్రి వచ్చిన ఈమెయిల్స్ బాధితుల వాదన ప్రకారం ఇటీవల అర్ధరాత్రి సమయంలో కొన్ని ఈమెయిల్స్ వారికి చేరాయి. ఆ ఈమెయిల్స్ లో ప్రధానంగా 2 విషయాలు కోరినట్లు సమాచారం. అందులో మొదటిది బ్యాంక్ స్టేట్మెంట్లు, రెండోది డబ్బు చెల్లించిన లావాదేవీలకు సంబంధించిన రసీదులు లేదా ట్రాన్సాక్షన్ ప్రూఫ్. సాధారణంగా చూస్తే ఇవి విచారణలో భాగంగా అవసరమైన డాక్యుమెంట్స్ లా కనిపించవచ్చు. కానీ బాధితుల్లో మాత్రం ఈ అభ్యర్థన కొత్త అనుమానాలకు కారణమైంది. ఎందుకంటే వారి ఆందోళన వెనుక మరో కారణం ఉంది. ఇక బాధితులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఈ వ్యవహారంలో డబ్బులు చెల్లించిన కొంతమంది బాధితులు ఒక కీలక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. వారి వాదన ప్రకారం చెల్లింపులు అధికారిక కంపెనీ ఖాతాలకు కాకుండా వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు చేయాలని సూచించారని చెప్తున్నారు. ఇప్పుడు అదే లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలు కోరుతున్నారనే విషయం వారికి అనుమానాలు కలిగిస్తుంది. కొంతమంది పరిశీలకులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. భవిష్యత్తులో జరిగే న్యాయపరమైన ప్రక్రియల్లో ఈ సమాచారాన్ని ఉపయోగించే అవకాశం ఉండొచ్చని వారు భావిస్తున్నారు. అయితే ఇది కేవలం అనుమానం మాత్రమే. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. కానీ ఈమెయిల్స్ లో ఉన్న మరో అభ్యర్థన ఇప్పుడు ఎక్కువ చర్చకు కారణమైంది. అడ్రస్ ఎందుకు కావాలి? బ్యాంక్ వివరాలతో పాటు బాధితుల ప్రస్తుత నివాస చిరునామాలను కూడా అందించాలని ఈమెయిల్స్ లో కోరినట్లు సమాచారం. ఇదే ఇప్పుడు పలువురిలో ఆందోళన పెంచుతుంది. ఎందుకంటే కేసు ఇప్పటికే వివాదాస్పదంగా మారి అలాంటి సమయంలో వ్యక్తిగత చిరునామాలు పంచుకోవడం సురక్షితమేనా అనే సందేహం బాధితుల్లో వ్యక్తమవుతుంది. కొంతమంది ఫిర్యాదుదారులు తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలగవచ్చని భయపడుతున్నట్లు చెప్తున్నారు. మరికొందరు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో న్యాయ నిపుణులు కూడా కొన్ని కీలక సూచనలు చేస్తున్నారని తెలుస్తుంది. వారేమంటున్నారు? లాయర్ల సూచనలేంటి? ఈ వ్యవహారంలో బాధితులకు సలహాలు ఇస్తున్న న్యాయ నిపుణులు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం ఈమెయిల్స్ ను పూర్తిగా పట్టించుకోకుండా వదిలేయడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో జరిగే న్యాయపరమైన ప్రక్రియల్లో స్పందించలేదనే వాదన వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే అదే సమయంలో మరో జాగ్రత్త కూడా సూచిస్తున్నారు. అవసరమైన చెల్లింపు ఆధారాలు మాత్రమే ఇవ్వాలని, ముఖ్యంగా డబ్బులు వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేసినట్లయితే ఆ విషయాన్ని స్పష్టంగా రికార్డులో ఉంచాలని సూచిస్తున్నారు. అలాగే వ్యక్తిగతంగా స్పందించే ముందు న్యాయ సలహా తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా నివాస చిరునామాలు వంటి సున్నితమైన వివరాలు పంచుకునే విషయంలో మరింత జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు. కానీ ఈ కేసులో ఇప్పుడు అత్యంత కీలకమైన విషయం ఇంకొకటి ఉంది. ఇక మొత్తానికి నందస్వరుడుకు సంబంధించిన ఈ వివాదంలో నెలల తర్వాత వచ్చిన ఈమెయిల్స్ కొత్త ప్రశ్నలను లేవనెత్తాయి. ఒకవైపు అవసరమైన పత్రాలు కోరడం జరుగుతుండగా మరోవైపు బాధితులు ఆ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. న్యాయ నిపుణులు మాత్రం ఒకే విషయం చెప్తున్నారు: ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు, సమాచారం పంచుకునే ముందు న్యాయ సలహా తీసుకోండి, అలాగే బాధితులు కలిసి న్యాయపరమైన మార్గంలో ముందుకు సాగాలని సూచిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈ కేసులో తదుపరి పరిణామాలపైనే ఉంది. ఇక ఈ వివాదంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈమెయిల్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది సాధారణ డాక్యుమెంటేషన్ ప్రక్రియనా లేక కేసులో కొత్త వ్యూహమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి తాజా వార్తలు, విశ్లేషణలు, ఆసక్తికరమైన కథనాల కోసం హిట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.